Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీక్ నుంచి ఏపీ వీక్లీ న్యూస్ రౌండప్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. మే 12th నుంచి మే 19th వరకు జరిగిన ట్రెండింగ్ టాపిక్స్, ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ యాడ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ మిస్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ ఎఫర్ట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోలింగ్. ఇక్కడ ఇండియా వైడ్ 4th ఫేజ్ పోలింగ్ కంప్లీట్ అయింది. మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణలో 42 ఎంపీ సీట్లు, అలాగనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయినాయి. చదురుమదురు సంఘటనల మినహా దాదాపు 95% ప్రశాంతంగానే సాగింది అని చెప్పొచ్చు. మొత్తం పోలైన ఓట్ల శాతం చూస్తే 81.86%. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే తమ ఓటు హక్కుతో దుమ్ము దులిపారని చెప్పొచ్చు. 81.86% వచ్చేసి గత ఎన్నికలతో పోలిస్తే 1.9% అధికంగా పోలవడం జరిగింది. ఇందులో 1,64,00,000 ఓటర్లు పురుష ఓటర్లు అయితే 1,69,00,000 ఓటర్లు ఫీమేల్ ఓటర్లు. ఇంకా పోస్టల్ బ్యాలెట్ వాడుకున్న వాళ్ళు 4,45,000 దాకా ఉన్నారు. హోమ్ ఓటింగ్ 53,000 దాకా ఉన్నారు. మొత్తం ఓటర్ల పరంగా చూసుకుంటే 3.38 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ దాదాపు గత ఎన్నికలతో పోలిస్తే ఇది 22 లక్షల ఓట్ల అదనంగా పోలయ్యాయి. రిజల్ట్స్ కోసం జూన్ 4th వరకు వెయిట్ చేయాల్సి ఉంది. చదురుమదురు సంఘటనలు అక్కడక్కడ జరిగాయి. ఈ వీడియోలో కనిపిస్తా ఉన్న హౌస్ వచ్చేసి తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇల్లు. జేసీ అనుచరులు దాదాపు ఆయన ఇంటిపైన టపాసులు గాల్చి వీరంగం సృష్టించారని చెప్పొచ్చు. అలాగనే గురజాల, మాచర్ల, నర్సరావుపేటలో కూడా చదురుమదురు సంఘటనలు జరిగాయి. ఇవి ఏంటంటే ఎలక్షన్స్ అయ్యాక కూడా ఇవి కంటిన్యూ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. సెకండ్ వచ్చేసి సిట్. ఎలక్షన్స్ కంప్లీట్ అయి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా ఇంకా అల్లర్లు తగ్గకపోవడం వల్ల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇక్కడ చెప్పి గురజాల అయితేనేమి, లేకుంటే మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఇట్లా హై ఛాన్సెస్ ఆఫ్ వైలెన్స్ ఉన్న ప్లేస్లలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం క్రియాశీలకంగా తిరుగుతా ఉందని చెప్పొచ్చు. ఇంకా డీజీపీ అయితేనేమి, సిఎస్ అయితేనేమి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలిచి దాదాపు తలంటిన పని చేశారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యి రిపోర్ట్లు అడగడం వల్ల వీళ్ళు ఇక్కడికి బ్యాక్ వచ్చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రెడీ చేసి వీళ్ళు రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి దాదాపు వారం రోజులు కంప్లీట్ అవ్వస్తున్నా కూడా దాదాపు ఒక 2-3 మరణాలు జరగడంతో పాటు ఆస్తి నష్టం చాలానే జరిగిందని చెప్పొచ్చు. మంటలు అయితేనేమి, రాళ్ళు విసురుకోవడం అయితేనేమి, లేకుంటే సీసాలు విసురుకోవడము, పెట్రోల్ బాంబులు వేయడం ఇట్లాంటివి జరుగుతానే వస్తా ఉన్నాయి. ఈ అన్ని విషయాలపైన ఇప్పుడు రిపోర్ట్ కోసం జనాలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఎవరిది తప్పు అనేది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే ఇలా జరుగుతూ ఉన్నాయంటే జూన్ 1st వచ్చే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇంకా ఎంత గొడవలు జరగచ్చు. జూన్ 4th రిజల్ట్స్ తర్వాత ఒక దాదాపు 1 week వరకు అల్లర్లు జరిగే అవకాశం ఉండడం వల్ల దీని మీద కూడా అదనపు భద్రత పెంచడం జరిగింది. సో ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దాదాపు నెక్స్ట్ 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏమి చెప్తుంది అనే దానిపైనే ఇక్కడ అల్లర్లు తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇది 2 సైడ్లు కూడా హోరాహోరీగా తలపడ్డము, ఇద్దరు చాలా గెలుపు మీద కాన్ఫిడెంట్ గా ఉండడం కూడా ఇంత అల్లర్లకు జరుగుతా ఉన్న కారణం అని చెప్పొచ్చు. థర్డ్ మోడీ నామినేషన్ వచ్చేసి 3వసారి వారణాసిలో పోటీ చేస్తూ ఉండడం, దాని నామినేషన్ ప్రక్రియ బాగా గ్రాండ్ గా జరిపారని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. is a holy place. That time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play. మరి ఇందాక చూసిన వీడియోలో ఏంటంటే మరి పొగడ్డం స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడిని మించి ఎవరు పొగడలేరని చెప్పొచ్చు. ఇది హిస్టారికల్ ఈవెంట్, చారిత్రాత్మక ఘట్టం అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ. వారణాసిలో నామినేషన్ వేయడము, ఆల్రెడీ ఇక్కడ 2 సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది. అంటే 3వసారి చారిత్రాత్మక ఘట్టం అయిందని చెప్పొచ్చు. ఇంకా
బాబుని వేరే స్టేట్స్‌లో ఎలక్షన్స్‌లో, క్యాంపెయిన్స్‌లో వాడతారేమో అనుకున్నాను గానీ, ఆయన 2009లో చేసిన వ్యాఖ్యల కారణంగా లయబిలిటీ అవుతుందేమోనని బీజేపీ పక్కన పెట్టేసినట్టున్నారు. ఎందుకంటే ఆయన 2019లో మమతా బెనర్జీ గారికైతేనేమి, కేజ్రీవాల్‌కైతేనేమి, కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్లి మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళ కోసం ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ విశ్వగురువు, భారత్‌ని ముందు వరుసలో నిలుపుతా ఉన్నారు అని చెప్తే అపోజిషన్ వాళ్ళందరూ ఈ 2019లో ప్రచారం చేసిన వీడియోస్ అన్నిటిని ఆహ్, ఒక ట్రోల్ మెటీరియల్ చేసి ఇవన్నీ బీజేపీకి లయబిలిటీ అవుతానేమో అని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టేసినట్టున్నారు. ఇంక పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అయ్యాక తిరిగి వచ్చేయడం జరిగింది. ఫోర్త్ టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, నాగబాబుకి మధ్య జరిగిన గొడవ అని చెప్పొచ్చు. నాగబాబు గారు ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సపోర్ట్‌గా ఆయన నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఫ్రెండ్ కావడం వల్ల ఆయనకు సపోర్ట్‌గా నంద్యాల ఎప్పుడైతే ఎళ్లారో దాని తర్వాత ట్వీట్ చేయకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంబటనే ఏమని ట్వీట్ చేసిండంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అనే, అంటే ఇండైరెక్ట్‌గా టీడీపీ వాళ్ళు మా వాళ్ళు, మాతో ఉన్న అల్లు అర్జున్ మావాడు కాదు అనే ఇండైరెక్ట్‌గా ఈయన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోయి నాగబాబు గారిని విచ్చలవిడిగా ట్రోల్ చేశారని చెప్పొచ్చు. దీంతో ట్విట్టర్ అకౌంట్‌ని డిలీట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ట్విట్టర్‌కొచ్చి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసేసా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈయన ఏంటంటే ఇప్పుడే కాదు ఎప్పుడూ ఒక దుందుడుకు స్వభావం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సీఎం రమేష్ గారికి లేకుంటే పంచకర్ల రమేష్ వాళ్ళకి ప్రచారం చేస్తూ లేకుంటే వాళ్ళకి ఓటేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ దాంట్లో కూడా వీళ్ళు నా చిరకాల మిత్రులు వీళ్ళకు ఓటు చేయండి అని చెప్పిండు. చిరంజీవి గారు చేస్తే తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూటమిలో ఉన్నారు కాబట్టి. అదే తన స్నేహితుడైన శిల్పా గారికి ఈయన అల్లు అర్జున్ గారు వచ్చి ప్రచారం చేస్తే అది పెద్ద తప్పు అయిపోయిందని చెప్పొచ్చు. అంటే చిరంజీవి గారికి ఒక న్యాయం, అల్లు అర్జున్ గారికి ఒక న్యాయమా అనేది ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, నాగబాబుని ట్రోల్ చేసేవాళ్ళు గాని అంటా ఉన్నది. ఇప్పుడు నాగబాబు గారు ఇప్పుడే కాదు దాదాపు చాలా సార్లు కూడా మెగా కుటుంబానికి ఇట్లా పిచ్చి పిచ్చిగా ట్వీట్లు చేసుకుంటూ లేకుంటేనా ఏదో విపరీతమైన కామెంట్స్ చేసుకుంటూ ఈయన టీడీపీ పైన చేసిన వీడియోలు కూడా అప్పట్లో 2019 ఎలక్షన్స్ లో కూడా కొంచెం ట్రోల్ అయ్యాయని చెప్పొచ్చు. దాని తర్వాత ప్రస్తుతానికి మళ్ళీ ట్విట్టర్‌కి వచ్చి ఆ ట్వీట్‌ని అయితే డిలీట్ చేసేయడం జరిగింది. అల్లు అర్జున్ గారైతే ఒకటి వినపడతా ఉన్నది ఏంటంటే మెగా ఫ్యామిలీ హీరోస్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారని వినపడతా ఉంది. అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా పెద్దగా తెలవదు. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి జగన్ గారి లండన్ టూరు. ఈ లండన్ టూర్ పైన కూడా చాలా, అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రశాంతంగా ఒక 2 వీక్స్ ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ఆయన వెళ్తా ఉంటే 5,00,000 కోట్లు కంటైనర్లలో లండన్‌కి తీసుకొని వెళ్ళాడు. ఆ కంటైనర్లతో బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటా ఉన్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆయన దాదాపు మే 30 వరకు కోర్టులో పర్మిషన్ తీసుకొని ఈయన ఎలక్షన్స్ అయ్యాక కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి 2 వారాలకు హాలిడేకి వెళ్తా ఉన్నారు. దీన్ని అయితే హాలిడేని అయితే సీక్రెసీగా మెయింటైన్ చేసినప్పటికీ ఆయన గన్నవరం నుంచి ఎప్పుడు బయలుదేరినాడు, లేకుంటే లండన్లో ఎప్పుడు దిగాడు, లండన్లో కొద్దిగా వెదర్ బాలేక ఆమ్స్టర్డామ్‌లో దిగడం వల్ల అక్కడ ఆయన ఏమేం చేసినాడు, ఇవే టాపిక్ గత 2-3 రోజుల నుంచి టీడీపీ మీడియాలో నడుస్తా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఆయన అయితే ప్రస్తుతానికి లండన్లో ఉన్నారు. హాలిడేని ఎంజాయ్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ సిబిఎన్ లోకేష్ గారు కూడా అమెరికా టూర్‌కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. దాదాపు తీవ్రంగా పోరాడారు. ఇప్పుడు హాలిడే కోసం అమెరికాకి వెళ్ళడం జరిగింది. కానీ చంద్రబాబు గారి విషయంలో ఏమైతా ఉందంటే ఆయన కూడా ఫ్యామిలీతోనే వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు వచ్చిన వార్త ఏంటంటే ఆయన పేరు మీద కూడా కేసులున్నాయి. ఆయన కేసులకి దేశం విడిచి వెళ్ళేటప్పుడు కోర్టులో పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళారని చెప్పడము, అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు ఆపారని చెప్పడం, కానీ దాని తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడేసి ఆయన దేశం విడిచి వెళ్ళారని చెప్పడం, ఇట్లా కొద్ది రూమర్స్ అయితే వస్తా ఉన్నాయి. ఈయనైతే తెలుగుదేశం మీడియా ప్రకారం అయితే హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్ళారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్‌లో లేని హెల్త్ చెకప్ అమెరికాలో ఏం చేస్తారో నాకైతే తెలవదు. నెక్స్ట్ నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు వాళ్ళ కుమారుడు కూడా ఎలక్షన్స్ అయ్యాక అమెరికాకి దాదాపు రెండో రోజే అంటే మే 15వ తారీఖునే అమెరికా వెళ్ళిపోయారని వినపడతా ఉంది. నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి చింతమనేని ప్రభాకర్ గారి విషయం ఏమైందంటే ఎలక్షన్స్ ముందు రోజు వీళ్ళ అనుచరుని ఒకరిని 307 కేసు బుక్ చేసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి వాళ్ళకేం సమాచారం ఇవ్వకుండా వాళ్ళని గట్టిగా తిట్టేసి ఆయన్ని బయటికి రిలీజ్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఆల్రెడీ కేసు బుక్ అయిన క్యాండిడేట్‌ని లాయర్ కూడా లేకుంటే బెయిల్ తీసుకొని రాకుండా డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి లాక్కొని వెళ్లారని చెప్పి ఈయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఇది ఈయన మీద దాదాపు 95 కేసు అని చెప్పొచ్చు. అంటే ఈయన 95 కేసు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ దాదాపు 50 కేసులు ఈయన పైన ఉన్నాయి. ఈయన
ఈ ప్రస్తుతానికి జైలు నుంచి ఆల్రెడీ ఒక 5-6 నెలలు జైల్లో ఉండి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈయనకి టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అని చెప్పి లాస్ట్ వరకు మీమాంసలో ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి గట్టిగా పోటీ ఇచ్చారు. గెలిచొచ్చు, గెలవకపోవచ్చు. కానీ ఈయన చేసిన ఆ కారణంగా ఆయన ఎవరినైతే బయటికి తీసుకొచ్చారో ఆయన్నైతే అరెస్ట్ చేసేశారు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేద్దామని చూస్తా ఉంటే ఈయన పరారీలో ఉన్నారంటున్నారు. ఈయన ముందస్తు బెయిల్ తీసుకొని మళ్ళీ బయటికి రావచ్చు. కానీ ఇట్లా అంటే ప్రభుత్వ విధుల్ని ఆయన ఆటంకం కలిగించాడనే దానిపైన ఈయన కేసు పెట్టి ఈయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకపోవచ్చేమోనని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు. ఈయన మీద కూడా ఈ వీక్ లో కొద్దిగా ట్రెండింగ్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. గత 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరోగా చీఫ్ గా ఉన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేల పైన ఫోన్ ట్యాపింగ్ అని లేకుంటే వాళ్ళని భయపెట్టి టీడీపీ పార్టీలో చేర్చుకునే దాంట్లో ఈయన ముందు వరుసలో ఉన్నారు. అందుకని ఈయనని సస్పెండ్ చేయడం జరిగింది జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన వెంబటనే. దాని తర్వాత ఈయన కోర్టులో పోరాడే కోర్టు కూడా ఇది పర్మిషన్ ఇచ్చినప్పటికీ దాని తర్వాత మళ్ళీ ఇంకో సస్పెన్షన్ వేయడం వల్ల ఈయన మళ్ళీ క్యాగ్ రిపోర్ట్ తెచ్చుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనకి క్లియరెన్స్ వచ్చింది. కానీ దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి కరుణించలేదన్నట్టు ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే గానీ ఈయన ఇక్కడ పోస్టులలో జాయిన్ అయ్యే అవకాశాలు లేవు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈయన మే 30వ తారీఖున రిటైర్ అవుతా ఉన్నాడు. ఈయన 30వ తారీఖున రిటైర్ అయ్యే అవకాశం ఇంకా జస్ట్ 10 days మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనకి పోస్టింగ్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఇట్లా జస్టిస్ ఫర్ ఏబీవీ అని, విఆర్ విత్ ఏబీవీ అని ఎన్ని ట్వీట్లు చేసినా హ్యాష్ ట్యాగులు పెట్టుకొని ప్రచారం చేసుకున్నా కూడా పెద్దగా ఒరిగేదేం లేదని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ బెట్టింగ్స్. 9th టాపిక్ వచ్చేసి బెట్టింగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పైన ఘోరంగా జరుగుతా ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు 10,000 కోట్ల వరకు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కూడా 1,000 కోట్లు ఎలక్షన్స్ బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని హాట్ సీట్స్ అయిన పిఠాపురం అయితేనేమి, మంగళగిరి, కుప్పంలో బాబు గారికి మెజారిటీ ఎంత వస్తుంది, పులివెందుల్లో జగన్ గారి మెజారిటీ తగ్గుతుందా పెరుగుతుందా, ఇట్లాంటివన్నీ బెట్టింగ్లలో A to Z జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ బెట్టింగ్లు అయితే చేయడానికి ఎవరికి అక్యురేట్ గా వీళ్ళే గెలుస్తారు అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే హోరాహోరీగా ఎలక్షన్స్ అయితే జరిగినాయి. సో బెట్టింగ్స్ కి ఎంత దూరం ఉంటే అంతే మంచిదని నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను. నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి సింగపూర్ కోవిడ్ కంబ్యాక్. ఇది సింగపూర్ లో కోవిడ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చింది. కేసులు అయితే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. గత వారంలో అయితే 13,000 దాకా కేసులు రావడం జరిగింది. ఈ వారంలో దాదాపు 26,000 కేసులు పెరిగాయి. వీళ్ళు అంటే సింగపూర్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే జూన్ మిడ్ కి పీక్ కి చేరుకోవచ్చు అని, అంటే దాదాపు ఒక 1,00,000 కేసుల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో దీని నుంచి మన ఇండియా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళని హెల్త్ చెకప్ చేసుకోవడం కానీ, లేకుంటే వాళ్ళకి కొద్దిగా ఐసోలేషన్ లో పెట్టడం కానీ, లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ర్యాలీస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకవేళ కోవిడ్ కనుక హిట్ అయితే మళ్ళీ లాక్డౌన్ పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటా ఉన్నాను. సో దీంతో 10 ట్రెండింగ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎవరైనా నేను ఏదైనా న్యూస్ మిస్ అయినాను అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఇట్లాంటి ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.